హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 2024 ఈ లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సుమారుగా 1,00,000 వరకు ఉద్యోగాలు అయితే భర్తీ అవుతాయండి. సో ఈ ప్రాసెస్ అంతా 2025 కల్లా కంప్లీట్ అవుతుంది. 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే 2025 కల్లా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ మల్టిపుల్ స్టేజెస్లో ఉన్నాయి. ఓకే, టైర్ 1, టైర్ 2, అలాగే నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్లు ఉండే కొన్ని ఉంటాయి, అలాగే మెడికల్ ఉండే కొన్ని ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ప్రాసెస్లు అయితే ఉంటాయి కాబట్టి కొన్నాటికి మనకి 2025లో కంప్లీట్ అవుతాయి. సరిగ్గా కష్టపడితే 2025లో కల్లా ఉద్యోగంలో ఉంటారు. సో ఒకసారి ఏ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ఓకే, మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మనకి ప్రారంభ వేతనమే మీకు స్టార్టింగ్ శాలరీయే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను బట్టి ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ మీరు ఎందులోకి వెళ్ళినా 30,000 వరకు మీకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి 75,000, 84,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటంటే ఎస్ఎస్సి, సీజీఎల్ కావచ్చు, అలాంటి ఉద్యోగాల్లో 80,000, 75,000 అంటే. సో ఒకసారి అయితే చూసుకోండి, సుమారుగా 1,00,000 వరకు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. ఒకసారి ఏ రంగంలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం గైస్. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ది. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా ఉన్నాయి విత్ సొల్యూషన్స్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. అవి మీకు చాలా యూజ్ అవుతాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో ఒకసారి అదైతే చూసుకోండి గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్. ఓకే, ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే. ఇక సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి సీజీఎల్. ఓకే, ఇందులో చాలా మంచి శాలరీస్ ఉంటాయి. ఇది ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఆఫీస్ డ్యూటీ ఉంటుంది. సో రెండు అయితే ఉంటాయి, అర్థమైందా? డెస్క్ జాబ్ అంటాం, ప్లస్ ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. సీజీఎల్ కూడా చాలా మంచి ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఏంటి, సీజీఎల్ అంటే ఏంటి, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, దీనికి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. ఇది కూడా చాలా మంచి ఉద్యోగం. 100% డెస్క్ జాబ్. ఇది అర్థమైందా? ఆఫీస్కి వెళ్తారు, 8 hours వర్క్ చేస్తారు, వచ్చేస్తారు. మీకు చాలా మంచి అవకాశం, అర్థమైందా? స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే రావాలి ఖచ్చితంగా, అర్థమైందా? మీకు షార్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే కంపల్సరీ కావాలి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఇది మన తెలుగు వాళ్ళు పెద్దగా ఎవరు అప్లై చేయరు. సో అసలు అవసరం లేదు, మన తెలుగు వాళ్ళు అయితే అప్లై చేయరు ఇది ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ. ఓకే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఇది చూసుకున్నట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్యన ట్రై చేస్తున్నారు ఎస్ఎస్సి జీడీకి. సో ఇది చూసుకున్నట్టయితే ఆగస్టు 27 నోటిఫికేషన్ అయితే వస్తుంది, అర్థమైందా? సో టోటల్గా ఎస్ఎస్సి బోర్డు నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రాబోయే నోటిఫికేషన్స్ ఇవి. మొత్తానికి ఏమైనా ఎన్ని ఉన్నాయి ఇంపార్టెంట్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఒకటి, సీజీఎల్ ఒకటి, స్టెనోగ్రాఫర్ ఒకటి, జీడీ కానిస్టేబుల్. టోటల్గా 4 నోటిఫికేషన్లో. ఈ 4 నోటిఫికేషన్లో వెరీ ఇంపార్టెంట్ మనకి, అర్థమైందా? ఇవి ఎస్ఎస్సి బోర్డు నుంచి వచ్చేవి. మళ్ళీ ఆగస్టు తర్వాత ఏ నోటిఫికేషన్లు రావా ఎస్ఎస్సి బోర్డు నుండి అంటే వస్తాయి, అర్థమైందా? మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అయింది. వాళ్ళు ఆగస్టులో మళ్ళీ ఒక క్యాలెండర్ వదులుతారు, అంటే నెక్స్ట్ విడుదల చేయబో ఉద్యోగాలు ఏంటి, వాటికి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది. సో ఏంటంటే ఆగస్టుతో ఈ 4 నోటిఫికేషన్లు ఉన్నాయి ఎస్ఎస్సి బోర్డు నుంచి, అర్థమైంది? ఈ 4 ఇంపార్టెంటే. కొంచెం సిన్సియర్గా ప్రిపేర్ అయితే మీరు 2025లో జాబ్లో ఉండే ఉద్యోగ అవకాశాలు ఇవి, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఆర్ఆర్బీ నుంచి చూద్దాం. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి జేఈ కావచ్చు, ఫేజ్ 12 కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్ సిఏపిఎఫ్స్, అలాగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి, హెచ్ఎస్ఎల్, ఈ 4 నోటిఫికేషన్లో దేనికైనా అప్లై చేసుకుని ఉంటే మీకు ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రివైజ్ చేసి మీకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. 5th, 6th, 7th జూన్ నెలలో మీకు ఎస్ఎస్సి జేఈకి సంబంధించి సిబిటి 1 అయితే జరుగుతుంది. అలాగే ఫేజ్ 12 వచ్చేసి ఇది సింగిల్ ఎగ్జామే ఉంటుంది. 24, 25, 26 జూన్ అయితే జరుగుతుంది. అలాగే సిఏపిఎఫ్స్, మనకి సిఏపిఎఫ్స్లో సబ్ ఇన్స్పెక్టర్, అలాగే ఢిల్లీ పోలీసులో సబ్ ఇన్స్పెక్టర్, దీనికి సంబంధించి 27, 28, 29 జూన్ దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది సిబిటి 1. అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ దీనికి సంబంధించి జూలై 1 నుంచి జూలై 12 వరకు ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేయడమే జరిగింది, టైర్ 1. సో ఇవి ఎగ్జామ్స్కి షెడ్యూల్. సో మీకు ఏంటంటే కొంచెం ఇంకా అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్లో కూడా మీకు ఏదైనా జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఇవి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏఎల్పి, అర్థమైంది? అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది మీకు రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి జూన్ టు ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో మీకు జూన్ మంత్ రాగానే దీని గురించి ప్లాన్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది అయితే మీకు తెలుస్తుంది. వస్తే అప్డేట్ అయితే ఇస్తాను నేను, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్. ఈ టెక్నీషియన్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ మంత్లో మీకు టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లై చేసుకున్నారు. సో అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి అక్టోబర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూలై టు సెప్టెంబర్. ఓకే, ఈ జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ వచ్చే నోటిఫికేషన్స్ ఏమేంటి అని చూసుకున్నట్టయితే
ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చాలామంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు. చాలా మంచి జాబ్స్ అర్థమైందా ఎన్టీపీసీలో ఉండేవి. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ అనేది 2 టైప్స్ అండి. ఇందులో లెవెల్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఈ 3 లెవెల్లో ఉన్న జాబ్స్కి అయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కావాలి. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు డిగ్రీ బీఏ చేసినా పర్లా, బీకామ్ చేసినా పర్లా, ఓకే ఏది చేసినా పర్లా, బీటెక్ చేసినా పర్లా, ఓకే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే కావాలి. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6కి. అదే లెవెల్ 2, లెవెల్ 3కి అయితే మీకు 10+2 కావాలి. అర్థమైంది? ఇంటర్ చేసినా పర్లా, డిప్లొమా చేసినా పర్లా, అలాంటి క్వాలిఫికేషన్ అయితే ఓకే. అర్థమైందా? మీకు ఇంటర్ పర్లా, డిప్లొమా పర్లా. ఓకే, అంతకుముందు ఏంటంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది లాస్ట్ టైము ఒక నోటిఫికేషన్ కింద రిలీజ్ చేసేవాళ్ళు. లెవెల్ 2, లెవెల్ 3, 4, 5, 6 మొత్తం అంతా ఒక నోటిఫికేషనే. ఓకే, మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన దాన్ని బట్టి మీకు రాసిన దాన్ని బట్టి వచ్చిన మార్కులను బట్టి ఎలిజిబిలిటీ అయితే ఉండేది అంతకుముందు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మరి సెపరేట్గా మెన్షన్ చేశారు. బహుశా సెపరేట్గా 2 నోటిఫికేషన్ల కింద రిలీజ్ చేయాలి అనుకుంటున్నా మరి నాకు తెలిసినంత వరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్. అర్థమైందా? ఆర్ఆర్బీ జేఈ ఇది కూడా చాలా మంచి ఉద్యోగం. ఈ జూనియర్ ఇంజనీర్ ఎవరంటే ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో మీకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈక్వల్ టు ఎస్ఎస్సి జేఈ ఎలా ఉంటుందో ఆర్ఆర్బీ జేఈ కూడా అలాగే ఉంటుంది. మీకు బేసిక్ పే లెవెల్ 6 ప్రకారం 35,400 రూపాయలు బేసిక్ పేనే ఉంటుంది. మీకు అలవెన్స్లన్నీ కలుపుకుని స్టార్టింగే మీకు వచ్చిన డిపార్ట్మెంట్ని బట్టి అక్కడ ఉన్న వర్క్ని బట్టి మీకు 60,000 రూపాయలు, 65,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్ఎస్సి జేఈలో. ఇంకా నెక్స్ట్ పారామెడికల్ కేటగిరీస్. ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్, డిసెంబర్ ఈ టైంలో వచ్చేసి లెవెల్ 1. ఈ లెవెల్ 1 అంటే 18,000 రూపాయలు బేసిక్ పే. ఇవేమంటే గ్రూప్ డి జాబ్స్. అర్థమైంది? ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి కదా, ఆర్ఆర్సీ గ్రూప్ డి జాబ్స్ ఇవి లెవెల్ 1 కింద రావడమే జరిగింది. అంటే ఇందులో వచ్చేసి గేట్ మ్యాను, పాయింట్స్ మ్యాను, ఓకే ట్రాక్ మ్యాన్, ఇలా రకరకాల జాబ్స్ అయితే ఉంటాయి. గ్రూప్ డి ఉద్యోగాలు వచ్చేసి కొంచెం భారీ సంఖ్యలోనే ఎక్కువ ఉంటాయని చెప్పడమే జరిగింది. ఎందుకంటే రైల్వేలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు బాగా కావాలి. అర్థమైందా? ఇక నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. సో మొత్తానికి ఇన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సుమారుగా చూసుకున్నట్టయితే ఇక తర్వాత నుంచే దాదాపు మాట్లాడుకుంటే ఒక 15 రకాల నోటిఫికేషన్స్ వరకు ఉంటాయండి. అర్థమైందా? వీటితో పాటుగా మళ్ళీ డిఫెన్స్ నుంచి ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. గ్రూప్ సి సివిలియన్ వేకెన్సీస్, ఓకే అవి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి ఎన్నో కానీ. ఇంకా అవే కాకుండా బ్యాంకింగ్ నుంచి ఓకే ఎస్బీఐ కావచ్చు, లేదంటే ఐబీపీఎస్ కావచ్చు, వాటి నుంచి రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ ఉంటాయి. సో అవి కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవే కాకుండా చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఉద్యోగాలు వచ్చేసి 10, 20 సంఖ్యలోనే ఉంటాయి ఉద్యోగాలు అనేవి. కాకపోతే అందులో జాబ్ కొట్టడం ఈజీ. సో అలాంటి నోటిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్ అంతా ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే రిలీజ్ అవుతాయి. సో మీకు మొత్తానికి చూసుకున్నట్టయితే 1,00,000 ఉద్యోగాల దాకా ఉంటాయండి. ఎటు చూసుకున్నా మీరు తక్కువలో తక్కువ 1,00,000 ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై. జై హింద్, జై భారత్.